దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో యాక్చువల్లీ ఇది రంజాన్ పవిత్ర మాసంగా మనం చూసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఏదైతే మనకి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఒక డీసీఎంలో దాదాపు 25 గోమాతలను అయితే తరలిస్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఎవరైతే గో సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఆ సంరక్షకులు దాదాపు ఏదైతే మనకి ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా ఆ డీసీఎంని అయితే ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఆపే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే డ్రైవర్లు అంటే ఈ ఏదైతే అక్రమ గో రవాణా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని పసగట్టిన తర్వాత ఒకవేళ వెహికల్ ఆపితే మాత్రం బద్దలు భాషంగా చేస్తారు. సో ఖచ్చితంగా మనం ఆపొద్దు, లేకపోతే ఎస్కేప్ కావాలనేది వాళ్ళ ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 120 కిలోమీటర్లు ఇది అంటే ఈ చేజింగ్ అనేది జరిగింది. సో ఈ వేటలో భాగంగా ఈ గోరక్షకులు అయితే వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే మనకి నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు కూడా ఒక 2 చెక్ పోస్టులు అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి ఒక 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. సో ఆ 2 టోల్ ప్లాజాలని కావచ్చు, దాంతోపాటు చెక్ పోస్టులకి సంబంధించిన వాటిని కూడా ఆ డీసీఎం వ్యాన్ ఎవరైతే ఆ అక్రమ గో రవాణా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసి మరి పూర్తి స్థాయిలో అంటే ఆదిలాబాద్, నిర్మల్, దాంతోపాటు ఈ 2 జిల్లాల్ని దాటిన తర్వాత నిజామాబాద్ జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత డైల్ 100కి అంటే ప్రతి జిల్లాలో కూడా డైల్ 100కి కాల్ చేసినారు. కాకపోతే సరైనటువంటి రెస్పాన్స్ రాలేదనేది ఎవరైతే గోరక్షకులు ఒక టవేరా వెహికల్లో రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళతో మాట్లాడిన టైంలో వాళ్ళు ఇదే చెప్పారు మనకి. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఆర్మూర్లో డైల్ 100కి కాల్ చేశారు. డైల్ 100కి కాల్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. డైల్ 100 వచ్చిన తర్వాత ఎంతటి పనున్నా కూడా ఖచ్చితంగా రీకాల్ చేసేసి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు అడగాల. కాకపోతే బిజీ అని రావడం వల్ల ఆ ఆర్మూర్లో ఆ వెహికల్ అనేది మిస్ అయింది. ఆ వెహికల్ మిస్ అయిన తర్వాత అది ఆర్మూర్ మీదుగా మనకి నిజామాబాద్ బైపాస్ కంటేశ్వర్ బైపాస్కి అయితే రావడం జరిగింది. అక్కడనే కథ అంతా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో అక్కడనే మనము మన టీం అయితే మనం ఉండే యాక్చువల్లీ ఒక పని నిమిత్తం అయితే మనం అక్కడ ఉన్నాము. అక్కడ సిగ్నల్ జంప్ చేసి ఆ డీసీఎం వ్యాన్ వెళ్ళిపోయింది. దాంతోపాటు అక్కడ అంతకన్నా ముందే ఒక 2 స్కూటీ మన ఏదైతే బైక్స్తోనైతే ఎవరైతే కొంతమంది గోరక్షకులు వేరేలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు కూడా సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా ఆపాల్సిందే, ఆగుతాడు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆ వెహికల్ని కూడా జస్ట్ కొంచెంలో హిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కూడా పోయేది. అక్కడ కూడా సిగ్నల్ జంప్ చేశారు. సిగ్నల్ జంప్ చేసిన తర్వాత కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లి బైపాస్కి అయితే ఆ రూట్ మీదకి అయితే రావడం జరిగింది. అక్కడనే యాక్చువల్లీ సిచ్యువేషన్ అనేది టోటల్ చేంజ్ అయిపోయింది. అప్పుడే మనం రంగంలో దినాం. ఏంది అసలు ఈ వెహికల్ ఎటు పోతుంది, అసలు వెహికల్లో ఏముంది, అంతగానం బెదిరిపోవడానికి గల కారణం ఏంది, వెహికల్ ఆపకపోవడానికి గల కారణం ఏంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. అసలు మనం ఏంది మనం కూడా చూద్దాం. వాళ్ళు సిగ్నల్ జంప్ అయ్యారు, మనం కూడా సిగ్నల్ జంప్ అయిన తర్వాత మరి ఏమైనా స్మగ్లింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారేమో అనే ఒక కోణంతోనైతే మనం ఆలోచించడం జరిగింది. కాకపోతే అక్కడ ఎవరైతే బైకర్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి నేను అడిగిన ఏంటి అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు, ఏమైందంటే 25 నుంచి 30 గోమాతలు అయితే ఆ వ్యాన్లో ఉన్నాయి. ఆ వ్యాన్ని పట్టుకోవాలా అని చెప్పేసి అన్న తర్వాత మనం కూడా ఖచ్చితంగా మనం జర్నలిజంలో ఉన్నా లేకపోతే ఇంకా దేంట్లో ఉన్నా కూడా మన భారతదేశంలో ఆవుని గోమాతనైతే మనము చాలా పవిత్రంగా చూసాము, చాలా విశిష్టత కలిగినది అని చెప్పేసి కూడా మనము పురాణ ఇతిహాసాల నుంచి ఇప్పటి వరకు కూడా మనం కొలుస్తూనే వస్తున్నాం. సో వాళ్ళు అన్న తర్వాత మనం కూడా మన కార్లో మనం చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఎంత దారుణంగా వాళ్ళు యాక్చువల్లీ మేము మన నిజామాబాద్కి సంబంధించిన వెహికల్ కాబట్టి అతనికి డౌట్ రాదు అని చెప్పేసి నేను ఓవర్టేక్ చేసేసి ఏదైతే ఆ డీసీఎం ఉంటుందో ఆ డీసీఎం ముంగట తీసుకొని నేను బండి పెట్టినప్పుడు జస్ట్ మిస్ కొంచెం అయితే మనని కొట్టేసేవాడు. మనం చాకచక్యంగా మనం తప్పించుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం ఓవర్టేక్ చేసేసి ఒత్తేద్దాం ఎక్కడన్నా అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అతను ఏం చేసిండంటే మళ్ళీ మన వెహికల్ని ఒత్తే ప్రయత్నం చేసిండు. సో ఫైనల్గా నిజామాబాద్ ఏదైతే కంటేశ్వర్కి వచ్చిన తర్వాత మళ్ళీ డైల్ 100 కాల్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు అప్రమత్తమై ఏదైతే మనకి ఈ కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లికి వెళ్ళే ప్రధాన రహదారి అక్కడ రైల్వే గేట్ ఉంటుంది, అక్కడి వరకు కూడా మేము చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా ఆపాల్సిందే. అంటే నార్మల్ టైంలో కూడా అక్కడ రద్దీగా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది.
ఉంటుంది. సో అక్కడ వాళ్ళు దొరికారు. సో అప్పటికే మన వెహికల్ తోని మనం ఆల్రెడీ విశ్వ ప్రయత్నాలు చేసినాం. దాని తర్వాత పోలీస్ అధికారులు వచ్చారు, పెట్రోల్ వెహికల్ అనేది వచ్చింది. ఆ పెట్రోల్ వెహికల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనం కొంచెం ఆపితే ఆ పెట్రోల్ వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆపుతారేమో అని అనుకున్నాం. అక్కడ కూడా అసలు హైలైట్ ట్విస్ట్ అండి. ఆడ కూడా పోలీస్ అధికారుల వెహికల్ చూసిన తర్వాత ఎవరైనా ఆపాల్సిందే. సైరన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆపి దానికి ఆ బండికి సైడ్ ఇవ్వాల్సిందే, లేకపోతే కంపల్సరీ మనం సరెండర్ కావాల్సిందే. కాకపోతే ఆ పోలీస్ వెహికల్ని కూడా వాళ్ళు కట్టుకొట్టడం జరిగింది. ఆ ఎవరైతే డ్రైవర్ కావచ్చు, ఆ క్లీనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నా. ఒకవేళ ఆ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ వెహికల్ కానీ ఒకవేళ బోల్తా పాడుంటే ఇవాళ తెలంగాణలో ఇది ఒక హాట్ టాపిక్, ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గా నిలిచిపోయేది. కాకపోతే అక్కడ పెట్రోల్ వెహికల్కి ఏం కాలేదు. కాకపోతే గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు మీదికి తెచ్చుకొని మరి వీళ్ళని రెస్క్యూ కాపాడినా కూడా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మనకి రైల్వే గేట్ అని చెప్తున్నాం కదా, అక్కడనే ఎటు పోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరారయ్యారు. వాళ్ళని వెంబడించడానికి మనం కూడా పోయినాం, మనం కూడా ఉరికినాము, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫైనల్గా పోలీస్ అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి ఇది గోపాల్ బాగ్ అని చెప్పుకోవాలా. ఇది గోశాల అండి. దాదాపు 450కి పైగా ఇక్కడ గోమాతలు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ చాలామంది గో సేవకులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. కాకపోతే రంజాన్ పవిత్ర మాసంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడడం, అది కూడా పట్టపగలే అక్రమ గో రవాణా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలా. ఇక్కడ ఎవరైతే డ్రైవర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లీనర్ ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్గా వచ్చే టైంలో పోయే టైంలో మేము ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరన్నా అడ్డం వస్తే నువ్వు కొట్టేయి, నువ్వు వేసేసాయి అని చెప్పేసి డైరెక్ట్ క్లీన్ అనేది ఆయన ఎవరైతే డ్రైవర్కి అయితే చెప్పడం జరిగింది. సేమ్ అదే ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఎవరి ప్రాణాలు అయితే పోలే. కాకపోతే కంటేశ్వర్ బైపాస్లో దాదాపు ఒక 3 వెహికల్స్ని అయితే హిట్ చేసేవాడు జస్ట్ మిస్ అయిందని చెప్పుకోవాలా. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే పైడి రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మానికి సంబంధించి చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సనాతన ధర్మాన్ని మనం చాటి చెప్పాలి అనే దానిపైన ఒక నినాదం పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలా. దాంతోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్ గారి గురించి మాట్లాడుకోవాలా. గో పరిరక్షణకు సంబంధించి ఇవాళ భారతదేశంలో దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతగానం అవేర్నెస్ వచ్చింది అంటే అది కేవలం ఒక రాజాసింగ్ వల్లే అండి. సో ఆ రాజాసింగ్ ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పైన అయితే ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ కావాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు రఘునందన్ రావు గారు కావచ్చు, దాంతోపాటు మిగతా బీజేపీ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు హిందూ బంధువులైతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఇక్కడ ఇంత దారుణంగా ఏవైతే 25 ఆవులను తెచ్చిన తర్వాత వాటిని లోపల డీసీఎంలో కుక్కి 2 ఆవులు స్పాట్లో అంటే ఆ ఆవులు అంటే ఆ డీసీఎంలోనే ప్రాణాలు విడవడం జరిగింది. దాంతోపాటు 5 గోమాతలు అయితే అన్కాన్షియస్లో ఉన్నాయండి. సో ఎవరైతే వెటర్నరీ డాక్టర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్లో భాగంగా కూడా చాలా వరకు కూడా ఇదంతా చూసిన పరిస్థితి ఉంది. సో ఏవైతే 2 గోమాతలకు సంబంధించినటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పంచనామా నిమిత్తం అయితే పూర్తిగా చేయడం జరిగింది. మరి వీళ్ళు ఎక్కడోళ్ళు మహారాష్ట్ర నాగ్పూర్ అని చెప్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళు రోహింగ్యులా అనే దానిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ రోహింగ్యులు అనే టాపిక్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చినానంటే, ఇక్కడ ఎవరైతే గోరక్షకులు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి మనకి ఆధార్ కార్డ్ అనేది ఉందా, లేకపోతే ఇదంతా కూడా క్రియేట్ చేసుకొని ఇదంతా చేసిరా, లేకపోతే వీళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళ. ఎందుకంటే ఒక సామాన్య ప్రజల్ని కొట్టేస్తాం లేపేస్తాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. పోలీస్ అధికారులు రంగంలో దిగిన తర్వాత కూడా వాళ్ళ వెహికల్ని వాళ్ళు కట్టుకొట్టడం జరిగింది. మీరు వీడియో చూస్తే మనం అసలు ఇదంతా సినిమా రేంజ్లో ఇదంతా కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ లోపలైతే పూర్తిగా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఏం కథ అనేది మొత్తం తెలవాల్సి ఉంది. లోపల గోమాతలు ఏవైతే ఇంకా 5 గోమాతలు అయితే అన్కాన్షియస్ ఉన్నాయి. దాదాపు ఇంకొక 18 ఆవులు 18 నుంచి 17 ఆవులను అయితే సురక్షితంగా వాటినైతే ఇక్కడ ఏదైతే మనకి గోపాల్ బాగ్ అని చెప్పుకుంటా ఉన్నామో ఈ గోపాల్ బాగ్లో అయితే సురక్షితంగా వాటినైతే ఉంచిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో యాక్చువల్లీ ఇది రంజాన్ పవిత్ర మాసంగా మనం చూసుకుంటా ఉంటాము. దాంతోపాటు ఏదైతే మనకి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఒక డీసీఎంలో దాదాపు 25 గోమాతలను అయితే తరలిస్తున్నట్టు మనకు ఒక
ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఎవరైతే గో సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఆ సంరక్షకులు దాదాపు ఏదైతే మనకి ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా ఆ డీసీఎంని అయితే ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఆపే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే డ్రైవర్లు అంటే ఈ ఏదైతే ఆ అక్రమ గో రవాణా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని పసగట్టిన తర్వాత ఒకవేళ వెహికల్ ఆపితే మాత్రం బద్దలు భాషంగా చేస్తారు. సో ఖచ్చితంగా మనం ఆపొద్దు, లేకపోతే ఎస్కేప్ కావాలనేది వాళ్ళ ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 120 కిలోమీటర్లు ఇది అంటే ఈ చేజింగ్ అనేది జరిగింది. సో ఈ వేటలో భాగంగా ఈ గోరక్షకులు అయితే వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే మనకి నేరేడుగుండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు కూడా ఒక 2 చెక్ పోస్టులు అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి ఒక 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. సో ఆ 2 టోల్ ప్లాజాలని కావచ్చు, దాంతోపాటు చెక్ పోస్టులకి సంబంధించిన వాటిని కూడా ఆ డీసీఎం వ్యాన్ ఎవరైతే ఆ అక్రమ గో రవాణా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసి మరి పూర్తి స్థాయిలో అంటే ఆదిలాబాద్, నిర్మల్, దాంతోపాటు ఈ 2 జిల్లాలని దాటిన తర్వాత నిజామాబాద్ జిల్లాకి ఎంటర్ కావడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత డైల్ 100కి అంటే ప్రతి జిల్లాలో కూడా డైల్ 100కి కాల్ చేసినారు. కాకపోతే సరైనటువంటి రెస్పాన్స్ రాలేదనేది ఎవరైతే గోరక్షకులు ఒక టవేరా వెహికల్లో రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళతో మాట్లాడిన టైంలో వాళ్ళు ఇదే చెప్పారు మనకి. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఆర్మూర్లో డైల్ 100కి కాల్ చేశారు. డైల్ 100కి కాల్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. డైల్ 100 వచ్చిన తర్వాత ఎంతటి పనున్నా కూడా ఖచ్చితంగా రీకాల్ చేసేసి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు అడగాల. కాకపోతే బిజీ అని రావడం వల్ల ఆ ఆర్మూర్లో ఆ వెహికల్ అనేది మిస్ అయింది. ఆ వెహికల్ మిస్ అయిన తర్వాత అది ఆర్మూర్ మీదుగా మనకి నిజామాబాద్ బైపాస్, కంటేశ్వర్ బైపాస్కి అయితే రావడం జరిగింది. అక్కడనే కథ అంతా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో అక్కడనే మనము మన టీం అయితే మనం ఉండే యాక్చువల్లీ ఒక పని నిమిత్తం అయితే మనం అక్కడ ఉన్నాము. అక్కడ సిగ్నల్ జంప్ చేసి ఆ డీసీఎం వ్యాన్ వెళ్ళిపోయింది. దాంతోపాటు అక్కడ అంతకన్నా ముందే ఒక 2 స్కూటీ మన ఏదైతే బైక్స్తోనైతే ఎవరైతే కొంతమంది గోరక్షకులు వేరేలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు కూడా సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా ఆపాల్సిందే, ఆగుతాడు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆ వెహికల్ని కూడా జస్ట్ కొంచెంలో హిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కూడా పోయేది. అక్కడ కూడా సిగ్నల్ జంప్ చేశారు. సిగ్నల్ జంప్ చేసిన తర్వాత కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లి బైపాస్కి అయితే ఆ రూట్ మీదకి అయితే రావడం జరిగింది. అక్కడనే యాక్చువల్లీ సిచ్యువేషన్ అనేది టోటల్ చేంజ్ అయిపోయింది. అప్పుడే మనం రంగంలో దినాం. ఏంది అసలు ఈ వెహికల్ ఎటు పోతుంది, అసలు వెహికల్లో ఏముంది, అంతగానం బెదిరిపోవడానికి గల కారణం ఏంది, వెహికల్ ఆపకపోవడానికి గల కారణం ఏంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అసలు మనం ఏంది మనం కూడా చూద్దాం. వాళ్ళు సిగ్నల్ జంప్ అయ్యారు, మనం కూడా సిగ్నల్ జంప్ అయిన తర్వాత మరి ఏమైనా స్మగ్లింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారేమో అనే ఒక కోణంతోనైతే మనం ఆలోచించడం జరిగింది. కాకపోతే అక్కడ ఎవరైతే బైకర్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి నేను అడిగిన ఏంటి అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు, ఏమైందంటే 25 నుంచి 30 గోమాతలు అయితే ఆ వ్యాన్లో ఉన్నాయి, ఆ వ్యాన్ని పట్టుకోవాలా అని చెప్పేసి అన్న తర్వాత మనం కూడా ఖచ్చితంగా మనం జర్నలిజంలో ఉన్నా లేకపోతే ఇంకా దేంట్లో ఉన్నా కూడా మన భారతదేశంలో ఆవుని గోమాతనైతే మనము చాలా పవిత్రంగా చూసాము, చాలా విశిష్టత కలిగినది అని చెప్పేసి కూడా మనము పురాణ ఇతిహాసాల నుంచి ఇప్పటి వరకు కూడా మనం కొలుస్తూనే వస్తున్నాం. సో వాళ్ళు అన్న తర్వాత మనం కూడా మన కార్లో మనం చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఎంత దారుణంగా వాళ్ళు యాక్చువల్లీ మేము మన నిజామాబాద్కి సంబంధించిన వెహికల్ కాబట్టి అతనికి డౌట్ రాదు అని చెప్పేసి నేను ఓవర్టేక్ చేసేసి ఏదైతే ఆ డీసీఎం ఉంటుందో ఆ డీసీఎం ముంగట తీసుకొని నేను బండి పెట్టినప్పుడు జస్ట్ మిస్ కొంచెం అయితే మనని కొట్టేసేవాడు. మనం చాకచక్యంగా మనం తప్పించుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం ఓవర్టేక్ చేద్దాం, ఓవర్టేక్ చేసేసి ఒత్తేద్దాం ఎక్కడన్నా అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అతను ఏం చేసిండంటే మళ్ళీ మన వెహికల్ని ఒత్తే ప్రయత్నం చేసిండు. సో ఫైనల్గా నిజామాబాద్ ఏదైతే కంటేశ్వర్కి వచ్చిన తర్వాత మళ్ళీ డైల్ 100 కాల్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు అప్రమత్తమై ఏదైతే మనకి ఈ కంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లికి వెళ్ళే ప్రధాన రహదారి అక్కడ రైల్వే గేట్ ఉంటుంది, అక్కడి వరకు కూడా మేము చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా ఆపాల్సిందే. అంటే నార్మల్ టైంలో కూడా అక్కడ రద్దీగా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది.
సో అక్కడ వాళ్ళు దొరికారు. సో అప్పటికే మన వెహికల్ తోని మనం ఆల్రెడీ విశ్వ ప్రయత్నాలు చేసినాం. దాని తర్వాత పోలీస్ అధికారులు వచ్చారు, పెట్రోల్ వెహికల్ అనేది వచ్చింది. ఆ పెట్రోల్ వెహికల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనం కొంచెం ఆపితే ఆ పెట్రోల్ వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆపుతారేమో అని అనుకున్నాం. అక్కడ కూడా అసలు హైలైట్ ట్విస్ట్ అండి. ఆడ కూడా పోలీస్ అధికారుల వెహికల్ చూసిన తర్వాత ఎవరైనా ఆపాల్సిందే. సైరన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆపి దానికి ఆ బండికి సైడ్ ఇవ్వాల్సిందే, లేకపోతే కంపల్సరీ మనం సరెండర్ కావాల్సిందే. కాకపోతే ఆ పోలీస్ వెహికల్ని కూడా వాళ్ళు కట్టుకొట్టడం జరిగింది. ఆ ఎవరైతే డ్రైవర్ కావచ్చు, ఆ క్లీనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఆ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ వెహికల్ కానీ ఒకవేళ బోల్తా పడుంటే ఇవాళ తెలంగాణలో ఇది ఒక హాట్ టాపిక్, ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గా నిలిచిపోయేది. కాకపోతే అక్కడ పెట్రోల్ వెహికల్కి ఏం కాలేదు. కాకపోతే గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు మీదికి తెచ్చుకొని మరి వీళ్ళని రెస్క్యూ కాపాడినా కూడా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మనకి రైల్వే గేట్ అని చెప్తున్నాం కదా, అక్కడనే ఎటు పోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరారయ్యారు. వాళ్ళని వెంబడించడానికి మనం కూడా పోయినాం, మనం కూడా ఉరికినాము, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫైనల్గా పోలీస్ అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసి ఇది గోపాల్ బాగ్ అని చెప్పుకోవాలా. ఇది గోశాల అండి. దాదాపు 450కి పైగా ఇక్కడ గోమాతలు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ చాలామంది గో సేవకులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. కాకపోతే రంజాన్ పవిత్ర మాసంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడడం, అది కూడా పట్టపగలే అక్రమ గో రవాణా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలా. ఇక్కడ ఎవరైతే డ్రైవర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లీనర్ ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్గా వచ్చే టైంలో పోయే టైంలో మేము ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరన్నా అడ్డం వస్తే నువ్వు కొట్టేయి, నువ్వు వేసేసాయి అని చెప్పేసి డైరెక్ట్ క్లీన్ అనేది ఆయన ఎవరైతే డ్రైవర్కి అయితే చెప్పడం జరిగింది. సేమ్ అదే ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఎవరి ప్రాణాలు అయితే పోలే. కాకపోతే కంటేశ్వర్ బైపాస్లో దాదాపు ఒక 3 వెహికల్స్ని అయితే హిట్ చేసేవాడు జస్ట్ మిస్ అయిందని చెప్పుకోవాలా. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే పైడి రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మానికి సంబంధించి చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సనాతన ధర్మాన్ని మనం చాటి చెప్పాలి అనే దానిపైన ఒక నినాదం పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలా. దాంతోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్ గారి గురించి మాట్లాడుకోవాలా. గో పరిరక్షణకు సంబంధించి ఇవాళ భారతదేశంలో దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతగానం అవేర్నెస్ వచ్చింది అంటే అది కేవలం ఒక రాజాసింగ్ వల్లే అండి. సో ఆ రాజాసింగ్ ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పైన అయితే ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ కావాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు రఘునందన్ రావు గారు కావచ్చు, దాంతోపాటు మిగతా బీజేపీ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు హిందూ బంధువులు అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇక్కడ ఇంత దారుణంగా ఏవైతే 25 ఆవులను తెచ్చిన తర్వాత వాటిని లోపల డీసీఎంలో కుక్కి 2 ఆవులు స్పాట్లో, అంటే ఆ ఆవులు అంటే ఆ డీసీఎంలోనే ప్రాణాలు విడవడం జరిగింది. దాంతోపాటు 5 గోమాతలు అయితే అన్కాన్షియస్లో ఉన్నాయండి. సో ఎవరైతే వెటర్నరీ డాక్టర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్లో భాగంగా కూడా చాలా వరకు కూడా ఇదంతా చూసిన పరిస్థితి ఉంది. సో ఏవైతే 2 గోమాతలకు సంబంధించినటువంటి అవి ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పంచనామా నిమిత్తం అయితే పూర్తిగా చేయడం జరిగింది. మరి వీళ్ళు ఎక్కడోళ్ళు మహారాష్ట్ర, నాగ్పూర్ అని చెప్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళు రోహింగ్యులా అనే దానిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ రోహింగ్యులు అనే టాపిక్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చినానంటే, ఇక్కడ ఎవరైతే గోరక్షకులు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వీళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి మనకి ఆధార్ కార్డ్ అనేది ఉందా, లేకపోతే ఇదంతా కూడా క్రియేట్ చేసుకొని ఇదంతా చేసిరా, లేకపోతే వీళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళ? ఎందుకంటే ఒక సామాన్య ప్రజల్ని కొట్టేస్తాం, లేపేస్తాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. పోలీస్ అధికారులు రంగంలో దిగిన తర్వాత కూడా వాళ్ళ వెహికల్ని వాళ్ళు కట్టుకొట్టడం జరిగింది. మీరు వీడియో చూస్తే మనం అసలు ఇదంతా సినిమా రేంజ్లో ఇదంతా కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ లోపలైతే పూర్తిగా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఏం కథ అనేది మొత్తం తెలియాల్సి ఉంది. లోపల గోమాతలు ఏవైతే ఇంకా 5 గోమాతలు అయితే అన్కాన్షియస్ ఉన్నాయి. దాదాపు ఇంకొక 18 నుంచి 17 ఆవులను అయితే సురక్షితంగా వాటినైతే ఇక్కడ ఏదైతే మనకి గోపాల్ బాగ్ అని చెప్పుకుంటా ఉన్నామో ఈ గోపాల్ బాగ్లో అయితే సురక్షితంగా వాటినైతే ఉంచిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్లో ఒక డీసీఎంలో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము
ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాలని కూడా గుద్దేసుకుంటూ దాంతో పాటు భయపెట్టించుకుంటూ వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గోపరిరక్షకులకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్ సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది వెహికల్ కూడా పోతా ఉంది పోలీస్ వెహికల్. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ను కూడా చేజ్ చేసి పంపిస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక డీసీఎం వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక డీసీఎం ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీసీఎం ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా ఒత్తేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. ముంగట ఒక బుల్లెట్ వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడు అంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చూపించడం వల్ల దాన్ని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కకు ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క పిఎస్ కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. చేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం దీనికి దాంట్లో నుంచి పారిపోవడం దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండు. వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే, మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్షన్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ని పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి.
ప్రథమ లక్ష్యంతోనైతే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్ లో ఒక DCM లో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాన్ని కూడా గుద్దేసుకుంటూ దాంతో పాటు భయపెట్టించుకుంటూ వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గో పరిరక్షకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్ సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది చూడు వెహికల్ కూడా పోతా ఉంది పోలీస్ వెహికల్లో. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ను కూడా చేజ్ చేసి పంపిస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక DCM వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక DCM ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీజిల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గో పరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. ముంగట ఒక బుల్లెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడు అంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాన్ని ముందు పెట్టాను. నేను దాన్ని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన ముక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క PS కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ చేస్తున్నాడు. పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం దీనికి దాంట్లో నుంచి పారిపోవడం దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాడైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిండో వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి
తెలియదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ఏమో పారిపోయిండు, ఇంకొకరు ఉన్నాడు అతనేమో ఏం చెప్పట్లేదు. డ్రైవర్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి, వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ప్రతి ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతో అయితే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్ లో ఒక DCM లో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాన్ని కూడా గుద్దేసుకుంటూ దాంతో పాటు భయపెట్టించుకుంటూ వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గోపరిరక్షకులకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్ సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది వెహికల్ కూడా పోతా ఉంది పోలీస్ వెహికల్. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ను కూడా చేంజ్ చేసి పంపిస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక DCM వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక DCM ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి డీసెల్ ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాం. దాని ముంగట ఒక బుల్లెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చేయి చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆపే చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అది తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన నింపడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క PS కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు. ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాస్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాస్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం దీనికి దాంట్లో నుంచి పారిపోవడం దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాడైతే పారిపోవడం జరిగింది.
ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనేంది మరి అతనైతే దొరికింటే వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం, మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా మేము అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాస్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాస్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటు నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ని పారిపోయిండు ఇంకొక ఉన్నాడు అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి, వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మేము మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పాలి. ఒక ప్రథమ లక్ష్యంతోనైతే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్ లో ఒక DCM లో దాదాపు ఒక 20 నుంచి 30 గోమాతలను అయితే తరలిస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఏదైతే మనకి ఈ రోడ్ పైన ఏవైతే అడ్డొచ్చిన వాహనాన్ని కూడా గుద్దేసుకుంటూ దాంతో పాటు భయపెట్టించుకుంటూ వెళ్తున్న వాహనానికైతే మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది. మనతో పాటు ఇక్కడ గోమాతకు సంబంధించినటువంటి గోపరిరక్షకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో పోలీస్ ఆఫీసర్ సో ఇది మొత్తానికి వెహికల్ ఇది దాదాపు ఎంతో మంది వెహికల్ కూడా పోతా ఉంది పోలీస్ వెహికల్. సో ఇప్పుడు అసలు ఏంది సంగతి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పటికే మన వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. సో ఇగో పోలీస్ వెహికల్ కూడా రంగంలో దిగింది. మనం ఆల్రెడీ కాల్ అయితే చేసినాము. సిగ్నేచర్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అయితే ఈ పెద్ద మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీస్ ఆఫీసర్స్ వెహికల్స్ ను కూడా చేజ్ చేసి పంపిస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గోమాతలను అయితే తరలిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ తోని పక్కా ఇన్ఫర్మేషన్ తోని ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇక్కడ ఒక DCM వ్యాన్ అయితే వాళ్ళు ఫాలో కావడం జరిగింది. ఆదిలాబాద్ నేరుడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 3 టోల్ ప్లాజాలని కూడా గుద్దేసి ఈ వెహికల్ అయితే రావడం జరిగింది. ఫైనల్ గా బైపాస్ లో మనము ఒక దగ్గర నిలబడ్డాము. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఒక టవేరా వెహికల్ దాంతో పాటు ఒక 2 యాక్టివా బైక్లు అయితే ఒక DCM ని ఫాలో అవుతున్నాయి. ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకున్న తర్వాత మనం కూడా అరే ఏందో చూద్దాం అని చెప్పేసి మనం వచ్చినాం. ఫైనల్ గా గోమాతలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్ అనేది ఆపకుండా వాళ్ళు ఎవరు వడ్డొస్తే వాళ్ళని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్ గా అర్సపల్లి నియర్ బై లొకేషన్ వరకు కూడా మన వెహికల్ కూడా అంటే ఆదిలాబాద్ నుంచి ఫాలో అయిన వెహికల్స్ అనేది ఆయనకు ఐడెంటిఫై ఉంటది. కాకపోతే నిజామాబాద్ లో ఎంట్రీ అయిన తర్వాత ఎవరి వెహికల్ అని చెప్పేసి అనుకున్నా కానీ మన వెహికల్ ని కూడా కొట్టేసే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్ లో కొంచెం దూరంలోనే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత సినిమా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాం. ఆ వెహికల్ ని కూడా ఇన్నోవా వెహికల్ ని కూడా ఏదైతే ఈ వెహికల్ ఏదైతే మనకి DCM ఉందో దీంట్లో డ్రైవర్ దాంతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ ని కూడా వచ్చేయడం జరిగింది. కొంచెం అయితే ఆ పోలీస్ వెహికల్ కూడా పల్టీ కొట్టేయాలి, కంపల్సరీ కొట్టాల్సిందే. అట్లా దాదాపు మన వెహికల్ పోలీస్ వెహికల్ దాంతో పాటు ఆదిలాబాద్ నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి 2 టవేరాలు దాంతో పాటు యాక్టివాలు బైక్ల పైన కూడా రావడం జరిగింది గోపరిరక్షకులు. సో మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు? అది నేరేడుగొండ అండి. నా పేరు జితేందర్. మేము ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఒక వెహికల్ ని అనుమానాస్పదంగా గమనించినాము. దాని ముంగట ఒక బుల్లెరో వెహికల్ పెట్టినాను, నేను ఆపినాను. అక్కడ ఆపితే అతను ఏమన్నాడంటే నేను ఆపను అని చెప్పేసి నాకు ఒక వ్యతిరేకంగా చూపించడం వల్ల దాని ముందు పెట్టాను. నేను దాని ముందు పెడితే దాంట్లో ఏమున్నాయని పరిశీలించి ఆప చూస్తే ఒక టోల్ ప్లాజా వాళ్ళు దాన్ని బండి ముందర ఏమని చెప్పారు. అయితే తీసేసరికి వాళ్ళు ఆపకుండా దుద్దుకొని వచ్చేసిండు ముందుకి. వచ్చేసి అక్కడ నుంచి మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తున్నాడు. మా వెహికల్ ని 2-3 సార్లు పక్కన నిక్కడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క PS కి మేము కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కడ కూడా అక్కడ నుంచి మేము వాళ్ళకి టచ్ చేస్తూనే వస్తున్నాం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఆపలేదు.
ఆపకుండా డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ. సో ఫైనల్ గా నిజామాబాద్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళని కూడా క్రాచ్ చేయడానికి అతను ట్రై చేసిండు. ప్రతి ఒక్క వెహికల్ ని క్రాచ్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా కార్ వస్తే వాళ్ళకి కూడా క్రాచ్ చేయడానికి పోయిండు. దాన్ని కూడా గుద్దేనికి వెళ్ళిండు. మెయిన్ పోలీస్ వాళ్ళకి కూడా గుద్ది పక్కన పడేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఆపకుండా వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం దీనికి దాంట్లో నుంచి పారిపోవడం దొరికిందో ఇంకొకటి దొరుకుతున్నాడు. సో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ డ్రైవింగ్ ఎవరైతే చేసిన క్యాండిడేట్ ఉన్నారో వారైతే పారిపోవడం జరిగింది. ఎవరైతే దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే దొరికిందో వాళ్ళైతే కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అక్కడి నుంచి మేము వాళ్ళ వెనకాలనే వస్తున్నాం. మాకు ఆపకుండానే వస్తున్నాడు. మాకైతే ఎక్కడ కూడా అతనికి ముందుగా వెళ్దామంటే మాకు క్రాచ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మేము అతను క్రాచ్ చేసి ఒకవేళ మేము కూడా యాక్సిడెంట్ అయిపోతుండే మమ్మల్ని కూడా గుద్దేస్తుండే. గతంలో ఎన్నిసార్లు ఈ వెహికలే కాకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఎన్నిసార్లు ఇట్లాంటి గోమాతల్ని తరలించే పరిస్థితి ఉంది అని చెప్పేసి దాంతో పాటు మనం మాట్లాడిన తర్వాత కూడా నిజామాబాద్ లోని ఒక గల్లీకి అయితే 25 గోమాతల్ని తరలిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇటెన్స్ నిజామాబాద్ లో ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అవి మనకు కూడా వాళ్ళకి అడుగుతూ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు మనకి. మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళకు కూడా డ్రైవర్ ను పారిపోయిండు ఇంకొక అన్నాడు. అతను ఏం చెప్పట్లేదు. డ్రైవర్ ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. దీన్నైతే మాత్రం వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. వీళ్ళని గోమాతల్ని రక్షించాలి. ప్రతి ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఐటమ్ అయితే కొనసాగించడం జరిగింది. ఆ వెహికల్ ఈ వెహికల్ కి ఏ వెహికల్ వచ్చినా కూడా అది పోలీస్ వెహికలే కానీ అది సీఎం వెహికలే కానీ వస్తే కొట్టే స్పీకరమే. మా పని అనేది మేము బాధ్యతగా అక్కడ ఆ గోమాతల్ని మేము అప్పచెప్పగా ప్రథమ లక్ష్యంతోనైతే వీళ్ళంతా చేయడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ ఏదైతే మనకి ఈ వేట అనేది నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి అర్సపల్లి గేట్ దగ్గర అయితే స్టాప్ కావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. జరిగింది.